పూరా లోకల్ టీవీ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ ఎలా పాగా వేసింది? పూరా లోకల్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సింగరేణి సంస్థను పూర్వ వైభవం తీసుకువస్తాం. బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలుపుతో వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు. సింగరేణి కార్మికుల సొంతింటి కలతో పాటు మంచినీటి సమస్య తీరుస్తాం. సిఐటియు నాయకులు రాజిరెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి. సర్కారు యాజమాన్యంకు తొత్తుగా ఉన్న సంఘాలకు బుద్ధి చెప్పాలి. ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొలం మల్లేశం యాదవ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పొలం మల్లేశం మాట్లాడుతూ, తనపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనకు అవకాశం ఇచ్చిన మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ 64 సీట్లను సాధించగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయనకు మల్లేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల అంజయ్య, మాజీ సర్పంచ్ కిన్నెర సారయ్య, వేల్పుల భూపతి, రాజు, అనిల్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించిన తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి గారికి, మరియు మన మానకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, సీఎంగా ఎన్నికైన యనుమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అందరి నిరుపేదలను కూడా చాలా అభివృద్ధి చేస్తారని మేము ధీమాగా ఉన్నాము. మా తరఫున కూడా మమ్మల్ని నియమించినందుకు, తిమ్మాపూర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు అంటే సాయశక్తుల కృషి చేస్తూ నిరుపేదలకు అంటే వెన్నుముకగా ఉండి అన్ని పథకాలు పేదలకు అందేలా మేము చూసుకుంటామని. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్, డీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్తో పాటు పలువురు నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, అంటరానితనాన్ని రూపుమాపిన గొప్ప వ్యక్తి, ఎస్సీ డిక్లరేషన్ తీసుకువచ్చి వారి అభివృద్ధికి పాటుపడిన నేత అని, వారి కృషితోనే నేడు దళిత జాతి అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఆ మహానేతను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కొర్వి అరుణ్ కుమార్, నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్తో పాటు పలువురు నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, పురం రాజేశం, బోనాల శ్రీనివాస్, వెన్న రాజమల్లయ్య, ముల్కల ప్రవీణ్, కాడే శంకర్, బొబ్బిలి విక్టర్, పులి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 6 మన డాక్టర్ అంబేద్కర్ గారు 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యంత బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడ మన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అత్యధిక సంఖ్యలో విచ్చేసారు. అతని గొప్పతనం అందరికీ తెలిసిన విషయమే. అంటరానితనం నిర్మించడం, అదేవిధంగా ఎస్సీ డిక్లరేషన్ చేయడం, ఎన్నో పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేయడం జరిగింది. ఈ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మన పద్మాకర్ రెడ్డి కానీ, అరుణ్ గారు కానీ, ముఖ్యమైన కార్యకర్తలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంబేద్కర్ 67వ వర్ధంతి చాలా బ్రహ్మాండ. ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 2A బొగ్గు గనిపై ఆజీవన్ నాయకులు హరిన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్లో కేంద్ర నాయకులు సారంగపాణి రమాకాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత కార్మిక సంఘాలు పోగొట్టిన హక్కులను తిరిగి సాధించేందుకు బీఎంఎస్ కృషి చేస్తుందని అన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యూనియన్ పరంగా పరిష్కరిస్తామని తెలిపారు. భారతీయ మజ్దూర్ సంఘ్ కృషి ఫలితంగానే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 27న జరిగే గుర్తింపు ఎన్నికల్లో కాగడా గుర్తుకు ఓటు వేసి బీఎంఎస్ ను గెలిపించాలని కార్మికులను కోరారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 7వ దఫా ఎన్నికలు డిసెంబర్ 27వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. గతంలో 2-3 సార్లు అడ్డుకున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ 12 కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎన్నికలను జాప్యం చేసింది. ఇవాళ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన కార్మిక సంఘంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం చేసిన కృషి ఫలితం ఇవాళ డిసెంబర్ 27వ తారీఖు నాడు ఈ బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున గతంలో 98 నుంచి ఇప్పటి వరకు పోడగొట్టిన కార్మిక సంఘాలు హక్కులు ఏవైతే ఉన్నాయో, కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమకు సంబంధించిన పరిరక్షణ ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా 98 నుంచి ఇప్పటి వరకు సాధించుకున్న ఈ పోడగొట్టిన అన్ని కూడా మనం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ ద్వారా అనేక హక్కులను కూడా తీసుకొస్తాం. పూర్వ వైభవాన్ని సింగరేణి పరిశ్రమ కల్పించే విధంగా మేము కార్మికులకు అందుబాటులో ఉండుకుంటూ కార్మికులకు సంబంధించిన సంక్షేమం కానీ, కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం కానీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి అన్నింటినీ కూడా మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ పరంగా కార్మికులకు హక్కున ఉంటాం. కార్మికులు హక్కున చేర్చుకోవాలి. సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ను 27వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘంగా ఒక్కసారి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీల నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని చెప్పారు. అనుమతులు లేకుండా ఇటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని, సంబంధిత అధికారుల నుండి అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. అనుమతుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అట్టి కార్యక్రమానికి తగిన విధంగా పోలీసు శాఖ భద్రతాపరమైన చర్యలు చేపడుతుంది అన్నారు. కమిషనరేట్ పరిధిలో భద్రతా కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్ల వినియోగాన్ని నిషేధించడం జరిగిందని అభిషేక్ మొహంతి అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదని, రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదని, జనసంచారం అనుమతి పత్రాలలో పేర్కొనబడిన ప్రాంతాలలో మ్యూజిక్లు, పాటలు, ప్రసంగాలు, రణగుణ ధ్వనులు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం 1948 ఫసలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు సిఐటియు కృషి చేస్తుందని సిఐటియు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాచారెడ్డి కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 2వ బొగ్గు గనిపై ఆజీవన్ నాయకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఈసారి తమకు అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల సొంతింటి కలతో పాటు కార్మిక కుటుంబాలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉదయించే సూర్యుడు గుర్తుపై కార్మికులు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. సింగరేణి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితులు కూడా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కసరత్తులు ఏమీ లేవు, ఓటమి ఇచ్చారు. కాబట్టి దీనికి ఎవరు ఆపుతున్న అనుమానం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి. మేము సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
సింగరేణిలో ఎప్పుడు సీఐకి అవకాశం ఇవ్వలేదు. ఈసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. అవకాశం మన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసిండు, మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసిండు. ప్రభుత్వం ఏం చెప్తే అదే కార్మిక సంఘం గెలవటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్య కంపెనీలు దోచుకున్నారు, కార్మికులను దోచుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా ఇంత ఫీజులు నిర్ణయం చేయబడ్డారు. స్వచ్ఛందంగా కార్మిక సేవ చేయాల్సిన కార్మిక సంఘం ఇవాళ అవినీతి సంఘాలుగా మారిపోయింది. అందుకే సిఐటి చేస్తే ఈ సేఫ్టీ కంపెనీ ఆది, ఈ మైక్స్ కంపెనీ ఆది ఉండడం లేదు. ఎఫిషియన్సీ కార్మికులతో సేఫ్టీ కంపెనీ మైక్స్ కంపెనీలు ఉండాలని చెప్పుకోవటం. కోడ్ ఆఫ్ డిస్టెన్స్ అసలు కార్మికులకి ఇలా ఎక్కడ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. అందుకని మంత్లీ వస్తే అడిగే పరిస్థితి లేదు, ఏది రాకపోయినా అడిగే పరిస్థితి లేదు. క్వార్టర్ రాకపోతే 1,50,000 పెట్టుకునే పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ పోతే అడిగే పరిస్థితి లేదు, హాస్పిటల్ పోతే రిఫర్ చేయాలన్నా కూడా రికమెండ్ చేసే పరిస్థితి వస్తుంది. మంచిగా ప్రతి ఒక్కటి రికమెండేషన్ లేకుండా ఏ పని లేదు. సిఐటి చేస్తే 100% అవినీతి నిర్మూలన చేస్తా చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించడంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి బుధవారం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మొక్కుకు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. వేములవాడను అభివృద్ధి పథంలో నడిపేందుకు నూతన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు స్వామివారి ఆశీర్వాదాలు శక్తిని ప్రసాదించాలని వేడుకున్నారు. అనంతరం ఆలయం ముందు భాగంలో 101 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజానాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారథ్యంలో వేములవాడ పట్టణంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు. వేములవాడకు మంచి రోజులు వచ్చాయని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, పులి రాంబాబు గౌడ్, వస్తాది కృష్ణగౌడ్, దాడి మల్లేశం, అడగట్ల అనిత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు మన ముఖ్యంగా మన జిల్లా నాయకులు శ్రీనన్న, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మన పెద్ద నాయకులంతా గెలిచినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆదిశీనన్న 4 సార్లు ఓడిపోయి ఈసారి 20 ఏళ్ల కాలం సహకారమైంది. మన ఆదిశీనన్న గెలిచినందుకు మాకు మన 101 కొబ్బరికాయ కొడతామని మేము మొక్కినాము. 101 కొబ్బరికాయ కొట్టి స్వీట్ వంచడం రాబో కాలంలో మన ఆదిశీనన్న కూడా రావాలని, శ్రీధర్ బాబుకు మన పొన్నం ప్రభాకర్ అన్న కూడా మంచి పదవులు రావాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కోరుకుంటున్నాము. మళ్ళీ రాబో కాలంలో వేములవాడ అభివృద్ధి కొరకు మన సీనన్నను వేములవాడ ప్రజలు గెలిపించిండ్రు. వాళ్ళ కళ కూడా మన సీనన్న నెరవేర్తాడు. మన అందరి ఆశీస్సులు, మన రాజన్న ఆశీస్సులు, మన వేములవాడ నియోజకవర్గ ప్రజలు, వేములవాడ ప్రజలు అందరి ఆశీస్సులు సీనన్నకు ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామి వేడుకుంటూ మా ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున మా నమస్కారం. జై కాంగ్రెస్. ఎమ్మెల్యే గెలిస్తే 101 కొబ్బరికాయ కొట్టి రాజరాజేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకుంటా అని పాత సత్యలక్ష్మి గారు, అశోక్ గారు దంపతులు 6 ఏళ్ళ 101 కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. వారికి మా కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సింగరేణిలో 7వసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సర్కారు యాజమాన్యంకు తొత్తుగా ఉన్న సంఘాలకు బుద్ధి చెప్పాలని, ఏఐటీయూసీని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషంలు కోరారు. బుధవారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఎస్ఎన్పీసీలో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కంపెనీ రక్షణ, ఆస్తుల పరిరక్షణకై విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి, ప్రమోషన్లలో ఇంక్రిమెంట్ల నష్టం జరగకుండా ఏఐటీయూసీ కృషి చేస్తుందని వారన్నారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కార్యాలయాలు, కార్యకర్తలు కలిగినటువంటి కార్మికుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఏఐటీయూసీని డిసెంబర్ 27న జరిగే ఎన్నికల్లో ఎన్నుకుంటేనే సంస్థ మనుగడ, హక్కుల సాధన సాధ్యమవుతుందని వారు ఉద్ఘాటించారు. చారిత్రాత్మకమైన సంఘం, త్యాగధనులు నిర్మించిన సంఘం ఏఐటీయూసీ యొక్క చుక్క గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఎస్ఎన్పీసీ ఉద్యోగులకు వారు విజ్ఞప్తి చేశారు.
ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఎస్ఎన్పీసీ డిపార్ట్మెంట్ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి, నాయకులు కె వేణుగోపాల్, ఎం రాజశేఖర్, రెడ్డబోయిన లక్ష్మీపతి, రసూల్, కర్రె రవి, వి తిరుపతి, పెరుమండ్ల రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు కాలంలో 1998లో 40 వృత్తి సంఘాలుండి కంపెనీలో వైలెన్స్ స్టార్ట్ అయిందని చెప్పి కంపెనీ మనుగడ కష్టమవుతున్నదని చెప్పి కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పెట్టిన తర్వాత మొదలైన గుర్తింపు సంఘం ఎన్నికలు. మొదటి 2 సార్లు కార్మికులు ఏఐటీసీని ఆదరించారు. మూడవసారి ఆనాడున్నటువంటి అధికార పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఏఐటీసీ మీద ఒక దుష్ప్రచారం చేసి రకరకాల సంఘాలను కలుపుకొని వచ్చిన తర్వాత ఆనాడు మూడవసారి ఐఎన్టీసీకి అవకాశం ఇచ్చారు. అప్పుడు సహజ సిద్ధమైన వాళ్ళ అవినీతి, వాళ్ళ అరాచకం, వాళ్ళ పైరవీలు, వాళ్ళ లంచాలు బయటపడి మళ్ళీ ఏఐటీసీ మనకు కావాలని చెప్పి 4వసారి ఏఐటీసీకి అవకాశం ఇచ్చారు. ఇక 5వసారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఓటేయకపోతే తెలంగాణ రాదేమో అనేటటువంటి ఒక నిరాశతో లేదా ఒక ఆశతో కార్మికులు టీబీజీ కేసును గెలిపించారు. అది జరిగిపోయింది. వాళ్ళ ఘనత ఎటువంటిదంటే గుర్తింపు సంఘంలో గుర్తింపు మళ్ళీ ఓట్లు పెట్టినటువంటి ఘనత. గుర్తింపు సంఘానికి ఓట్లేస్తే 2వసారి మళ్ళీ మనం ఓట్లేయాల్సిన పరిస్థితి. సభ్యత్వం కోసం, చందాల కోసం తన్నుకొని తగులాడుకొని జైలుకు పోయినటువంటి చరిత్ర వాళ్ళది. ఆ తర్వాత ఇక 6వసారి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే స్వయంగా ముఖ్యమంత్రి రంగంలో దిగాడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఒక పరిశ్రమ ఎన్నికల్లో ఏలు పెట్టలేదు, కాలు పెట్టలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు తల దూర్చి అనేక హామీలు, మారు పేర్లు మారుస్తా, లేకపోతే మీకు 10 లక్షల వడ్డీల రుణం ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా, కొండ మీద కోతిని తెస్తా అని చెప్పి అనేక హామీలు ఇస్తే కార్మికులు నమ్మారు. కానీ ఈ 6వ ఎన్నికల్లో కూడా ఏం జరిగింది అనేది మనకు తెలుసు. దాంట్లో ఒక ముఖ్య నాయకుడు బిఎంఎస్ పోతాడు, తర్వాత మళ్ళీ ఎలకకొస్తాడు, రకరకాల ఫిరాయింపులు. ఏదేమైనా టీబీజీకేఎస్ అనేది ఒక ట్రేడ్ యూనియన్గా విఫలమైనటువంటి సంఘం. కేవలం కవితక్క మీదనో, కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో, ఎమ్మెల్యేల మీదనో, ఎంపీల మీదనో ఆధారపడినటువంటి సంఘం తప్ప అది ట్రేడ్ యూనియన్ కాదు. కాబట్టి మీకు విన్నవించేది ఏమిటంటే ఆరితేరిన సంఘం, హిస్టారికల్ యూనియన్, చరిత్రాత్మక సంఘం ఏఐటీసీ. అనేక మంది అమరవీరులు బలిదానం చేసి అనేక మంది ధృవతారులైనటువంటి చరిత్ర ఏఐటీసీకి ఉన్నది. ఏఐటీసీ నమ్ముకొని తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి అనేక మంది చరిత్రకారులు నిర్మించిన సంఘం ఇది. ఇది చీకటి సూర్యుల వేగు చుక్క అంటే ఏఐటీసీ, ట్రేడ్ యూనియన్ అంటే ఏఐటీసీ. కాబట్టి దయచేసి మీరు ఈసారి తప్పకుండా ఏఐటీసీని ఆదరించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేసిన మహానుభావుడని అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మాతంగి లక్ష్మణ్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా అంబేద్కర్ 67వ వర్ధంతి పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో దళిత సంఘం నాయకులు, రామకృష్ణ కాలనీలో సర్పంచ్ మీసాల అంచయ్య అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు మాతంగి లక్ష్మణ్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి, సర్పంచ్ మీసాల అంచయ్య, సంగుపట్ల మల్లేశం, గూడా కమలాకర్, రాచపల్లి ప్రసాద్, కనకం రాములు, బోరా రవి, కన్నం లక్ష్మణ్, కోయడ మురళి, కవంపల్లి పద్మ, లత, ఆయా గ్రామాల దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా తిమ్మాపూరు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగానే అతను పెట్టిన దేశంలోని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే మహామేధావిగా పేరొందిన బాబా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ 3 ప్రకారమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలని, బాబాసాహెబ్ అలుగుజాడలో నడవాలని చెప్పేసి ఈరోజు మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తిమ్మాపూర్ మండలంలో ఉన్న
అందరూ ఐక్యంగా ఉండి బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని మహనీయుడు భారతదేశంలో అగ్రవర్ణాలు అణగారిన వర్గాలపై దళితులపై అకారణంగా మరియు దౌర్జన్యాలకు పాల్పడుతున్న సమయంలో ఒక మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టడం జరిగింది. వర్ధంతి సందర్భంగా అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి దళితులందరూ ఈరోజు అంబేద్కర్కు నివాళులు అర్పించడం కోసం వచ్చినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటికీ దళితులందరూ మనకి ఎవరికి ఏమైనా ఉన్నా కానీ ఇప్పటికందరము ఏకతాటిపై మనం దళితులందరూ ఐక్యతలో ఉన్నప్పుడు మనకు ఎవరు కూడా మన మీద దౌర్జన్యానికి రాకుండా ఎవరైనా మనకు భయపడే విధంగా ఉంటారని నేను తెలియజేస్తూ, కేసీఆర్ కి కరీంనగర్ సెంటిమెంట్. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఆదరిస్తూ వస్తున్నారు ప్రజలు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో ఈ జిల్లాని కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు ఓటమి చెందారు. ఇక్కడ బీఆర్ఎస్ అంచనాలు తారుమారయ్యాయి. అయితే బీజేపీ ఈ జిల్లాపై ఆశలు పెట్టుకుంది, కానీ గెలవలేకపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ కి కంచుకోట. బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఇక్కడ ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ ని గెలిపించారు. గతంలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం గులాబీ జెండా ఎగిరింది. 2014-2018 ఎన్నికల్లో 13 స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధించింది. తన సత్తాను చాటుకుంది. ఇప్పటి ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు వస్తాయని భావించింది బీఆర్ఎస్. కానీ అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా కరీంనగర్లో మరో మంత్రి గంగుల కమలాకర్ గట్టి పోటీని ఎదుర్కొన్నారు. చివరి వరకు లెక్కింపు ఉత్కంఠగా సాగింది. చివరకు 3000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. రామగుండం, పెద్దపల్లి, చొప్పదండి, మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ విజయం సాధించిన స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించారు. కనీసం 10 స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో బీఆర్ఎస్ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ ఆశలు పెట్టుకుంది. ముఖ్య నేతలు ఇక్కడి నుండి బరిలోకి దిగారు. కరీంనగర్ నుండి బండి సంజయ్, హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్, కోరట్ల నుండి అరవింద్ పోటీ చేశారు. కానీ ఈ ముగ్గురు ఓడిపోయారు. 2వ స్థానానికి పరిమితమయ్యారు. బండి మాత్రమే గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్లో సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో పాపులారిటీ ఉన్న బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంత కష్టపడినా ఫలితం రాలేదని వాపోతున్నారు. ఇప్పటికే కరీంనగర్లో సంజయ్ను ఆ పార్టీ కార్యకర్తలు కలిశారు. బీజేపీలో జనాకర్షణ నేతల్లో ఒకరైన సంజయ్ రాష్ట్రమంతా ప్రజా సంగ్రామ యాత్రలు చేసి పార్టీని మారుమూల గ్రామాల్లోకి తీసుకువెళ్లారు. ఆయన హయాంలో రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. ఒకానొక సందర్భంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రచారం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తొలగించాక ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హైకమాండ్ మళ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా కేటాయించింది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఎక్కువగా దృష్టి సారించడంతో పాటు ఎన్నికల సందర్భంలో ప్రచారం చేసిన ఆదిలాబాద్ జిల్లాలో 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఇంత పాపులారిటీ ఉన్న నేత సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పోలింగ్ బూత్ల వారీగా విశ్లేషిస్తే బండి సంజయ్ ఓటమికి ప్రధాన కారణం ముస్లిం మైనారిటీ ఓటర్లేనని తెలుస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 390 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 200 పోలింగ్ బూతుల్లో బండి సంజయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి గంగుల కమలాకర్ కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. మరో 186 బూతుల్లో బండి సంజయ్ కంటే గంగులు అధిక ఓట్లు సాధించారు. ఇందులోనూ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న 62 బూతుల్లో వన్ సైడ్ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. హుస్సేన్పురాలోని 232 నుండి 241 వరకు మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో 80% పైగా ముస్లిం ఓటర్లే ఉన్నారు. వీటిలో మొత్తం 6764 ఓట్లు పోలైతే అందులో బండి సంజయ్కు పడిన ఓట్లు 259 మాత్రమే.
వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్కు కరీంనగర్ రూరల్ మండలంతో పాటు ముస్లిం ప్రాంతాల్లో గట్టి పట్టుందనే ప్రచారం ఉంది. గంగులను ఓడించడమే లక్ష్యంగా పురమల్ల శ్రీనివాస్ రంగంలోకి దిగారనే చర్చ జరిగింది. కాగా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు జైకొట్టిన ముస్లింలు ఇక్కడ మాత్రం గంగులకు మద్దతు పలికారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ ఎలా పాగా వేసింది? పూరా లోకల్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సింగరేణి సంస్థను పూర్వ వైభవం తీసుకువస్తాం. బీఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలుపుతో వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు. సింగరేణి కార్మికుల సొంతింటి కలతో పాటు మంచినీటి సమస్య తీరుస్తాం. సిఐటియు నాయకులు రాజిరెడ్డి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి. సర్కార్ యాజమాన్యంకు తొత్తుగా ఉన్న సంఘాలకు బుద్ధి చెప్పాలి. ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లాగౌడ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పూరా లోకల్, యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.